నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న నారా లోకేష్ గారు మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది నిన్న ఆయన కనకదాస విగ్రహ ఆవిష్కరణకు ఆయన కళ్యాణదుర్గం విచ్చేయడం జరిగింది దాదాపు 30 కిలోమీటర్ల వరకు ర్యాలీగా అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో కార్యకర్తలు అయితే ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఆయన కార్యకర్తల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది ఈ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీరు ఏమో అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేటువంటి సమస్యే లేదు మీరు ఏదో మేము లైట్గా తీసుకుంటున్నాము వాళ్ళని పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరెవరైతే నా కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళను వదిలిపెట్టేటువంటి సమస్య లేదు సో వాళ్ళే కాదు ఇప్పుడు కొంతమంది రప్ప నరుకుతామని చెప్తున్నారు రప్ప నరుకుతాము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు రంగు పడుద్ది అని చెప్పి హెచ్చరించడం జరిగింది సో దేశంలో ఎక్కడా లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వము కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సో నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని మొదలు పెట్టారో తెలియదు కానీ దిగ్విజయంగా కొనసాగుతా ఉంది సో ఓడిపోయినా గెలిచినా పార్టీకి బలం అనేది మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలే ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తలే అధినేతలు ఈ పార్టీకి అని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు సో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళను ఎట్లా వదిలేస్తానని మీరు అనుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు అటువంటి అపోహ ఉంటే తొలగించుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ బారిన పడినటువంటి కార్యకర్తలను వదిలిపెట్టేటువంటి పరిస్థితే లేదు వాళ్ళను ఖచ్చితంగా చట్టం ముందర నిలబెడతాము మీరు ఆ విషయం నాకు వదిలేయండి మీరు హ్యాపీగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి స్థానిక ఎన్నికలకైతే ఆయన రాబోతుందని చెప్పి హింట్ కూడా ఇచ్చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి వేధించిన వారిని వదిలేది లేదు త్వరలో వారికి రంగు పడుద్ది కార్యకర్తలే మా అధినేతలు పనిచేసే వారికి గుర్తింపు మీ సంక్షేమానికి పెద్దపీట స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి కళ్యాణదుర్గం కార్యకర్తల్లో మంత్రి లోకేష్ ఇదే పర్యటనలో ఆయన అనంతపురం జిల్లా అంటేనే గ్రూపు తగాదాలకు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు సో అక్కడ కూడా పార్టీలో కొంతమందికి మనస్పర్ధలు ఉంటే వాళ్ళను కూడా పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది సో మీరు ఖచ్చితంగా కలిసి పని చేయాలి మీరు ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకోవాలి అంతేగాని మీ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దకూడదు మీ వ్యక్తిగత విభేదాలు ఏవైనా ఉంటే దానివల్ల పార్టీకి నష్టం వచ్చేటువంటి పని మీరు ఎప్పుడు చేయకూడదని చెప్పి కూడా ఆయన సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తుంది స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అంజిరెడ్డి తాత మంజులారెడ్డి చెన్నుపాటి గాంధీ మనకు స్ఫూర్తి అని తెలిపారు ఎన్నికల సమయంలో అంజిరెడ్డి చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు చెన్నుపాటి గాంధీ కన్ను పోగొట్టుకున్నప్పటికీ పోలింగ్ ముగిసే వరకు బయటకు కదలలేదని అన్నారు ఇదే విధంగా మంజులారెడ్డి రక్త గాయాలతోనే పోలింగ్ బూత్ లో ఉండి ఆఖరి ఓటు వరకు అక్కడే ఉండి బయటకు వచ్చారని వారంతా మనకు స్ఫూర్తి అన్నారు సో త్వరలో అయితే కనుక త్వరలో అంటే జనవరిలో అనుకుంటా స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతుంది సో మీరు తన్నుకోవడం పక్కన పెట్టి మీరు ఆ స్థానిక సంస్థల ఎన్నికలకైతే మీరు సిద్ధం కండి మిమ్మల్ని పనిచేసే వాళ్ళని గుర్తించేటువంటి బాధ్యత నాది ఆల్రెడీ నష్టపోయినటువంటి వాళ్ళను ఆదుకునేటువంటి బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలో అవమానపడినా గాయపడినా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు అని అయితే చెప్పుకొని వచ్చారు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కోసం నిరంతరం వెంటే ఉన్నారు కార్యకర్తల సంక్షేమానికి 135 కోట్ల రూపాయల నిధి ఉందన్నారు సో కార్యకర్తల సంక్షేమము అంటే ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడానికి ఆల్రెడీ 135 కోట్ల రూపాయల నిధి కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పుకొచ్చారు మీకోసం ఎంత చేసినా తక్కువే అని కార్యకర్తలను కొనియాడారు గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కష్టాలు అనుభవించారని 5 సంవత్సరాల్లో తనపై 32 కేసులు పెట్టినప్పటికీ ఆ కేసులను మడిచి పెట్టుకోవాలని ఆనాడు అధికార పార్టీకి సవాలు విసిరినట్టు గుర్తు చేశారు పాదయాత్రలో అనేక
ఇబ్బందులు పెట్టినప్పటికీ ముందుకు సాగామన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పారు, అలక జబ్బు వీడండి. మనకున్నటువంటి ప్రధాన సమస్య, మన పార్టీలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అలిగిపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు అలిగిపోతున్నారు. పదవులు రాలేదని కొంతమంది అలిగిపోతున్నారు, పనులు జరగడం లేదని కొంతమంది అలిగిపోతున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొంతమంది అలిగిపోతున్నారు. కాబట్టి మీరు ఈ అలక వీడండి. మనం ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాము కాబట్టి మనము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీ వ్యక్తిగత అభిప్రాయాలను, మీ వ్యక్తిగత విభేదాలను పార్టీ మీద రుద్ది మీరు గ్రూపులు కడితే పార్టీ నష్టపోతుంది. కాబట్టి అలక వీడండి. అలక పాన్పు ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే డోలో 650 వేసుకోండి అని చమత్కరించడం కూడా జరిగింది. మొత్తానికి నిన్న నారా లోకేష్ గారి కళ్యాణదుర్గం పర్యటన బ్రహ్మాండంగా జరిగింది. దాదాపు 30 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్ళి కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యకర్తల సమావేశం అయితే నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఎవరైనా కథలు పడితే రంగు పడుద్ది. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.